పోలవరం ప్రాజెక్టు 27 పూర్తి చేసేస్తామన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా వెళ్లి విజిట్ చేసి 2027కు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాను అని చెప్పాడు. కానీ మీరు ఒక్కసారి చూసినట్లయితే ఇవాళ జరుగుతున్నటువంటి పనులు ఎంత దారుణంగా ఉన్నాయంటే, పోలవరం ప్రాజెక్టుని 2027కు పూర్తి చేసేటటువంటి వేగాన్ని అది అందుకోలేకపోతుంది అని సాక్షాత్తు వారి పత్రికలోనే రాసినటువంటి సందర్భాలు ఉన్నాయని మనవి చేస్తున్నాం. ఇది ముందుకు వెళ్లడం లేదు. మీరు డయాఫ్రమ్ వాల్, నేను మనవి చేస్తున్నా, డయాఫ్రమ్ వాల్ అనేది చాలా ప్రధానమైనది. చంద్రబాబు నాయుడు గారి టైంలో డయాఫ్రమ్ వాల్ వేశారు. వారి అసమర్థత వలన, వారు సరిగ్గా చేయకపోవడం వలన, ప్రోటోకాల్ ప్రకారం వేయకపోవడం వలన, కాఫర్ డ్యాముల నిర్మాణం లేకోకుండానే డయాఫ్రమ్ వాల్ కట్టడం వలన డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. మేము వచ్చాము, 2 కాఫర్ డ్యాములు పూర్తి చేశాము. ఇవాళ మీరు డయాఫ్రమ్ వాల్ వేయాలి అంటే ఎంత దారుణమైనటువంటి అంశం అంటే, డయాఫ్రమ్ వాల్ 1.6 మీటర్ వెడల్పుతో వెయ్యాలి అని నిపుణుల కమిటీ చెప్పింది. ఇవాళ ఎంత వేస్తున్నారు తెలుసా? 0.9 వెడల్పుతో వేస్తున్నారు. ఇది చాలా డేంజరస్ సిచ్యుయేషన్. చంద్రబాబు నాయుడు గారు కాంట్రాక్టర్ కక్కుర్తిపడి 1.6 వెడల్పులో వేయవలసినటువంటి డయాఫ్రమ్ వాలుని 0.9తో వేస్తున్నారు. ఇది నిపుణుల కమిటీ అభ్యంతర పెట్టిందనేది కూడా ఈ విషయం నేను మీకు చెప్పదలుచుకున్నా. ఇంత దారుణంగా పోలవరం విషయంలో నారా చంద్రబాబు నాయుడు గారు అనేక తప్పిదాలు చేయటం వల్లనే పోలవరం సరైనటువంటి సమయంలో కంప్లీట్ కాకుండా పోయింది. ఇవాళ 27 కూడా కంప్లీట్ కానటువంటి దుస్థితికి ప్రధానమైనటువంటి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన పోలవరంలో మరొక శాపంగా మారనున్నది. 2027కు పూర్తి కాదు, రాసుకోమని మనవి చేస్తున్నాం. అంతేకాదు, ఒక ప్రమాదకరమైన దశకి మీరు వేయవలసినటువంటి నిపుణుల కమిటీ చెప్పిన విధంగా మీరు వేయవలసినటువంటి డయాఫ్రామ్ మందాన్ని తగ్గించి వేస్తున్నారు. ఇది మొత్తం ప్రాజెక్టుకి, ప్రపంచంలో అత్యధిక ముఖ్యమైన ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరానికి చాలా ప్రమాదాన్ని తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఇవాళ తీసుకొస్తున్నారనే విషయాన్ని కూడా ఇక్కడ నేను చెప్పదలుచుకున్నా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు మీద ఇంట్రెస్ట్ లేదు, బనకచెర్ల పోలవరం మీద అంతకంటే ఇంట్రెస్ట్ లేదు. ఆయనకు ఉందంత ఇంట్రెస్ట్ ఏంటంటే మొబిలైజేషన్ ఫండ్స్. ఈ తొందరగా 70,000 కోట్ల రూపాయలకి నిర్ణయించి ఒక కాంట్రాక్టర్కి ఇచ్చేసి, ఆ కాంట్రాక్టర్కి మొబిలైజ్ అడ్వాన్స్ ఇచ్చేసి, దాని నుంచి కమిషన్ తీసుకొని తాత్సారం చేయాలనే ఉద్దేశమే తప్ప మరొకటి లేనే లేదని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఒక్క విషయాన్ని మీకు ఇక్కడ గుర్తు చేస్తా. అలా చంద్రబాబు నాయుడు గారు మీరు కేంద్రానికి పర్మిషన్ అడుగుతూ ఎందుకు పంపించారండి? అది ఎందుకు తిరిగి వచ్చిందండి? బనకచెర్ల పోలవరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకానికి సంబంధించి 70,000 కోట్లతో సుమారుగా 10 లిఫ్ట్లు పెట్టి లిఫ్ట్ చేసేటటువంటి ఒక మేజర్ ప్రాజెక్టుని మీరు కేంద్ర ప్రభుత్వం అనుమతి కోసం పంపించారు. కేంద్ర ప్రభుత్వం మీ ప్రభుత్వమే కదా, మీకున్నటువంటి ఎంపీల మీద ఆధారపడే కదా కేంద్ర ప్రభుత్వం ఇవాళ పరిపాలన చేస్తుంది. అలాంటి ప్రభుత్వమే ఇది తప్పు అని వెనకెందుకు పంపించింది చెప్పమని అడుగుతా ఉన్నా. సిడబ్ల్యూసీ పర్మిషన్ ఎందుకు తీసుకోలేదని అడిగింది. అసలు సిడబ్ల్యూసీ పర్మిషన్ తీసుకోకుండా మీరు ఎందుకు పంపారని అడుగుతా ఉన్నా. అంతేకాదు, మీకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా దానిలో చాలా క్లియర్గా చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చాలా క్లియర్గా కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసింది. ఏమని అంటే చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే దానిలో అంశం 41.15 లెవెల్లో ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు నీరు అందించడం కష్టం, ఇది సాధ్యం కాదు, కాబట్టి దీనికి పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని వాళ్ళు చెప్పారు. పోలవరం అథారిటీ చెప్పారు, అదేవిధంగా సిడబ్ల్యూసీ చెప్పింది. అయినా సరే మీరు కాగితం రాసి పంపించారు, మాకు పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు పర్మిషన్ ఇవ్వమని. వాళ్ళు తిప్పికొట్టారు. సిగ్గుపడాలి లేదా అని అడుగుతున్నా. నువ్వు చాలా యూఆర్ ఏ మోర్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కదా, నీకు అన్ని తెలుసు కదా. పైగా నీ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, రాష్ట్రంలోను కేంద్రంలోను. పర్మిషన్లు పూర్తి కాకోకుండా ఒక లెటర్ రాసేసి
పర్మిషన్ తీసేసుకుని కాంట్రాక్ట్ పిలిచేసి మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చేసి చేతులు దులుపుకోవాలనేటువంటి ఒక దుర్బుద్ధే తప్ప రాయలసీమకు నీళ్లు తీసుకువెళ్లాలనేటువంటి చిత్తశుద్ధి నీకు లేదు అని చెప్పడానికి ఇంతకన్నా ఏమి ఉదాహరణ కావాలని అడుగుతా ఉన్నా. ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఇక మా మీద పడేటటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇవాళ నేను చూసా హంద్రీనేవా దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి మీద పడతాడు బారు. తమ్ముళ్ళు అన్ని అందుతున్నాయా లేవా చేతులు పైకెత్తని అంటాడు. అక్కడికి వచ్చిన చేతులు పైకెత్తి ఏం చేస్తారు? అందరూ తోలిని జనం. తమ్ముళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నానా లేదా అని వాళ్ళని అడుగుతాడు. నిలబెట్టుకున్నా అంటారు. ఏమిటిది నాకు అర్థం కాల ఈ భజన కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గుడా కాదా చేతులు పైకెత్తని అంటాడు. అందరూ చేతులు పైకెత్తారు తీసుకొచ్చి జనం కాబట్టి. అంటే ఇప్పటికే మీకు భయాందోళనలు స్టార్ట్ అయ్యాయి. ఈ ప్రభుత్వ వ్యతిరేకత ప్రారంభమైంది. మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తాడనే భయం మీలో ప్రారంభమైంది కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు. హంద్రీనివాకు నీళ్లు వదలడానికి నాకు తెలిసి నేను మంత్రిగా చేశా. హంద్రీనివాకి నీళ్ళు కొత్త ప్రాజెక్టా? ఇవాళే ప్రారంభిస్తున్నావా? అయ్యేమన్నా కొత్త గొట్టాలా? పాత గొట్టాలే కదా. ఆ గొట్టాల నుంచి నీళ్లు విడుదల చేయడానికి ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయాడు. ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చాడు. ఇంతవరకు ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి వెళ్ళా. ఎవరిని వెళ్తే మేము మంత్రులుగా ఉన్నవాళ్ళు వెళ్ళి నీళ్లు శ్రీశైలం గేట్లు ఎత్తే శ్రీశైలం గేట్లు ఎత్తాం. పట్టిసీమకు నీళ్లు వెళ్తే పట్టిసీమకు నీళ్లు వదులుతారు. మేము పట్టిసీమకు మేము కూడా నీళ్లు వదల్లా. పోయినసారి మా ఎస్సీలు వదిలేరు. లేకపోతే మన కృష్ణా బ్యారేజ్ దగ్గరికి వెళ్ళి లాకులు ఎత్తాం రైతులకు అందరికీ తెలియటం కోసం. ఈయన ముఖ్యమంత్రి గారు సరాసరి వెళ్ళిపోయి ఆ గొట్టాల్లో నీళ్లు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టడం, ఈ భూతాన్ని పైకి రానియమని చెప్పడం, భూస్థాపితం చేసేస్తామని చెప్పడం, ఇలాంటి కబుర్లు చెప్పే కార్యక్రమమే తప్ప ఇరిగేషన్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ద్రోహం చేశాడు. రాయలసీమకు మరింత ద్రోహం చేసినటువంటి దుర్మార్గమైన పాలన అందించాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి రాయలసీమ గురించి ఇవాళ నేను గొప్పగా చేస్తానని చెప్పుకోవడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. ఏదైనా చేశారు అంటే అది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో రాయలసీమకు సంబంధించినటువంటి కార్యక్రమాలు జరిగాయి. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగాయి. పోలవరం కూడా రాజశేఖర రెడ్డి గారు కలలుగా ఉన్నటువంటి ప్రాజెక్టే తప్ప నువ్వు ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్ కాదు. కానీ పోలవరాన్ని సర్వనాశనం చేసింది మాత్రం మీరే. మళ్ళా ఇవాళ సర్వనాశనం చేసే కార్యక్రమం చేస్తున్నాడు. అంతేకాదు ఒక విషయాన్ని ఇక్కడ మీ అందరికీ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. రాజశేఖర రెడ్డి గారి తరువాత మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చినా కూడా ఏమీ చేయలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో పరిపాలన చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినటువంటిది చంద్రబాబు నాయుడు గారు కానే కాదు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ, అమరావతి విషయంలో కానీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల వలన రెండు మునిగిపోయే పరిస్థితులు ఉన్నాయనే విషయాన్ని నేను చాలా స్పష్టంగా ఇప్పుడు చెప్పదలుచుకున్నా.